శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 మంగళవారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం, కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 31 వర్స్ 16. నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞిస్తున్నారు ఏంటంటే, ఏడవక ఊరుకొనుము. ఓ ఏడుస్తూ ఉన్నావు, నాకే ఇన్ని కష్టాలు, నా బిడ్డలకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, నా బ్రతుకుకే ఎప్పుడు ఈ కష్టం, ఎప్పుడు సంతోషం లేదు, నెమ్మది లేదు, అంతా కూడా ఎప్పుడు ఒక చోట మేము జీవించలేకపోతున్నాం. బహుశా పెళ్ళి అయి ఉంటే నా భర్త ఒక చోట, నేను ఒక చోట, నా పిల్లలు ఒక చోట, ఇలాగైపోయింది మా పరిస్థితి. ఎందుకు ఎంత మంచి ఉద్యోగం ఉంటే మాత్రం, ఎంత మంచి ఆస్తి ఐశ్వర్య ఘనతలు అన్నీ ఉంటే ఒక చోట మేము కలిసి ఉండలేకపోతున్నాం అని బాధపడుతున్నావా? లేక నా తల్లి దూరంగా ఉంది, నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, నేను ఇక్కడున్నాను అని బాధపడుతున్నావా? లేదా నా బిడ్డలు దూరంగా ఉన్నాను ఏడుస్తున్నావా? ఎవరి కొరకు నువ్వు ఎడబాటుగా ఉన్నావని బాధపడుతున్నా, ఏడవకు, ఊరుకో. ఎందుకంటే దేవుడు నీ కుటుంబాన్ని ఐక్యతగా కట్టబోతూ ఉన్నాడు. దూరంగా ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులను ఒకటిగా చేసి మరలా ఇడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఒక్క బండ మీద తిరిగి కడుతూ ఉన్నాడు. అయ్యో, నా బిడ్డ పలానా ప్రాంతంలో ఉంది, లేకపోతే నా బిడ్డని తెలియక నేను చేసేసాను, రాక్షసుల మధ్య నా బిడ్డ కాపురం చేస్తూ ఉంది అని ఏడుస్తున్నావేమో తల్లిగా. లేకపోతే నా కుమారుడిలాగా ఉన్నాడు, పలానా చోట నలిగిపోతూ ఉన్నాడు, అక్కడి నుంచి ఎప్పుడు విడుదల వస్తుందా, లేకపోతే నా భర్తకి ఎప్పుడు విడుదల వస్తుంది, నా భార్యకి ఎప్పుడు విడుదల వస్తుంది, నాకంటూ నా జీవితంలో ఎప్పుడు డెలివరెన్స్ వస్తుంది, ఎప్పటికీ నేను సాక్షిగా నిలబడతాను, అసలు జరుగుతుందా అని రోజు ఏడుస్తూ ఉన్నావా? ఇక ఏడవకు.
ఏడవక ఊరుకొనుము. దేవుడే మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు. ఎందుకు అలాగ కన్నుల నుండి నీరు కారుతూ ఉంది, మనసు ఎందుకంత క్షోభకి గురైపోతూ ఉంది? దేవుడు నిన్ను చూశాడు. ఏడవక ఊరుకొనుము. ఎంత అద్భుతమైన మాట. ఎవరైనా ఏడవద్దు అన్నది వేరు, ఈయన ఏడవద్దు అన్నాడంటే గొప్ప మేలు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని కీడు చాటు మేలు దాచిపెట్టే దేవుడు మన దేవుడు. ఎక్కడ కీడు జరుగుతుందో అక్కడ గొప్ప మేలు జరుగుతుంది. ఏడుస్తున్నావా? ఇంతకాలం ఏడ్చావు, చాలు. ఈ అప్పులు ఎలా తీరుతాయి? మళ్ళీ వీళ్ళందరికీ ఎలా తిరిగిస్తాను నేను? నా బ్రతికేంటి? ఎప్పుడు అప్పుల్లో నేను ఉండాలా? నేనేమి తప్పు చేశాను ఏంటి? ఎంతకాలం ఈ రోగంలో ఉండి బాధపడుతూ ఏడుస్తున్నామేమో. నాకు ఈ ఒక్క రోగం పోతే చాలు, నాకు ఏం అక్కర్లేదు దేవా, ఈ అప్పు పోతే చాలు, నాకేమి నిన్ను అడగను దేవా. ఇలాంటి అంటా ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావా? ఏడవకు, ఊరుకొనుము. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా 31:16లో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానము. ఫస్ట్ నువ్వు ఏడవటం మానేసేయి. కొన్ని డూప్ యాక్షన్లతో ఏడుస్తుంటారు. కొందరు ఆ యాక్టింగ్ కోసం క్రయింగ్ ఉంటుందంట, దుఃఖంతో కన్నీళ్ళు విడుస్తూ ఉంటుంటారు. కొంతమంది భర్త ఆఫీస్కి వెళ్ళే ముందు ఏడుస్తూ ఉంటుంది ఒక్కొక్క సహోదరి. ఆ సమయంలో తనకేం కావాలో, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తుంటారు, ఆ ఏడిపోయారు. కానీ నేను ఒక సమస్యలో ఉన్నాను, ఈ సమస్య నుండి దేవుడే నన్ను బయట పెట్టాలి. దేవాన్ని నీ వైపు చూస్తున్నాను, ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వారికి పూర్ణ శాంతిని ఇస్తాను కదా, నాకు పూర్ణ శాంతి కావాలి అంటూ ప్రార్థిస్తూ ఏడుస్తున్నావు. నువ్వు నిత్యము అన్ని సమయాల్లో దుఃఖముతో ఉన్నావు కనుక ఇక ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడువటం మానము. దేవునికి మహిమ కలుగును గాక. ముందు నీ ఏడుపు ఆపేసే. దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఏడవక ఆగు, నేనున్నాను, నేను వచ్చాను, డోర్ ఓపెన్ చేస్తున్నాను, ఆకాశం అనే మంచి ధననిధి నీ పట్ల తెరుస్తున్నాను, ఏడవకు. మనం ఏడిస్తే ఎవరైనా పట్టించుకుపోవచ్చేమో కానీ నీవు నమ్మిన దేవుడు తట్టుకోలేడు. నువ్వు ఏడిస్తే నువ్వు కన్నీళ్ళు విడుచుట ఆయన చూశారు కనుక ఇంకా ఏడవద్దు. ఓకే, నేను ఇస్తున్నాను, ఎందుకంటే నేను భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడిని, నిన్ను సృజించే నీకు ఇస్తున్నానని ఆయన నీ పట్ల గొప్ప సహాయము చేస్తున్నారు. గొప్ప చెర నుండి విడుదల కలిగిన సాక్ష్యము నువ్వు చెప్పబోతూ ఉన్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. 18వ కీర్తనలోకి మనం ప్రవేశించి ఉన్నాము. ఈ 18వ అధ్యాయంలో ఈ నా అనేది ఎక్కువ ఉపయోగించాడు. చూడండి, యెహోవా నా బలమా. చూడండి, యెహోవా అని నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆమేన్. కీర్తనకారుడు ఇక్కడ అద్భుతమైనటువంటి విమోచన గీతాన్ని పాడుతూ ఉన్నాడు. కింద ఏమన్నాడంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనుల వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరుములు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి, ఎక్కడ ఆలకించి? తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఆమేన్. దావీదు శత్రువుల చేతిలో నుండి విడిపించబడినప్పుడు, సౌలు చేతిలో నుండి విడిపించబడినప్పుడు, తప్పించబడినప్పుడు దావీదు పాడుతున్నటువంటి స్తుతి గీతము ఇది. ఆమేన్. ప్రియులరా, దావీదు ఇక్కడ సందర్భము కొన్ని విషయాలు ఎలా మాట్లాడేటంటే,
నా శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి అన్నాడు. అంటే తనకి సౌలుకి దావీదు శత్రువుగా ఉన్నాడు, కానీ దావీదుకి సౌలు శత్రువుగా లేడు. అదే భక్తిపరుడి యొక్క గుణలక్షణం. ఆమెన్. బాగా గమనించండి. ఎందుకంటే సౌలుతో మంచి సంబంధం ఉంది దావీదుకి. సౌలు మహారాజు, ఆయన మీద దురాత్మ వచ్చినప్పుడు ఈ బాలుడుగా ఉన్నటువంటి దావీదు చక్కగా మంచి వాయిద్యం వాయిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవాడు. రాజుగారికి దెయ్యం పట్టుకున్నప్పుడల్లా ఈ దావీదుని పిలిపించేవారు. ఇక్కడ బెత్లెహేములో ఒకడు ఉన్నాడు, బుడంకాయ, ఆడు ఇలా వాయిస్తాడంటే తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చినప్పుడు దావీదు ఆ వాయిద్యాన్ని చక్కగా పిడియలు వాయిస్తూ ఉంటుంటే, ఆయన ఆరాధన చేస్తూ ఉంటుంటే సౌలు మీదకి దేవుని శక్తి దిగి వచ్చి ఆ చీకటిని నెట్టివేస్తూ ఉండేది అనమాట. హల్లెలూయా. దావీదు ఆ వాయిద్యముతోటి, ఆ రాగముతోటి, ఆ స్తుతి ఆరాధనతోటి ఆ కీడంతా కూడా వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడు సౌలు అన్నాడు, ఇలాంటి వాడు నాకు దగ్గర ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పండి రా అని చెప్పి ఒక లెటర్ పంపించారు. ఈ మనుషుడికి నా ఫేషీలోనే మంచి జాబ్ ఇస్తాను, నేను నా దగ్గరే పెట్టుకుంటాను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తానంటే, గొర్రెలు మేపుకునేటువంటి దావీదుకి మొట్టమొదటి ఉద్యోగం ఏంటంటే రాజు కోటలోనే అడుగు పెట్టేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. శ్రమలు ఎన్ని ఆవరించినా, పరిస్థితులు ఎన్ని ఆవరించినా, నీకంటూ ఒక సమయం ఉంటుంది. పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు కూడా నీ అడుగు రాజకోటలోనే పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. ప్రియులరా, రాజకోటలో ఉంటే రాజుగారి దగ్గర రాజు అయిన సౌలు దావీదుని బాగా ప్రేమించాడు. మంచి వస్త్రాలు కుట్టించాడు, మెడలో చైన్ వేసాడు, మంచి జోళ్ళు. రాజు భోజనం తిన్నాక, రాజు కుటుంబంలో ఉన్నాక మనిషి రంగు మారిపోయాడు దావీదు. చెట్లంపడ పుట్లంపడ తిరిగే దావీదు సౌలు అయిన రాజుతో ఉండేవాడు. సౌలైన రాజుకి ఆ దురాత్మ వచ్చినప్పుడు కొంచెం తిక్కగా బిహేవ్ చేసేవాడు. ఆ తిక్కంతా తీయటానికి ఈయన స్తుతి ఆరాధన చేసేవాడు. ఆ దాని ద్వారా వెంటనే అతనికి విడుదలైపోతూ ఉండేది. ఆయన ఏ రథం ఎక్కినా, ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా దావీదు ఉన్నాడా లేడా అని పిలిచేవాడు. భోజనం సమయంలో దావీదు ఎక్కడున్నాడు, అక్కడ ఉన్నాడని సిగ్గుపడతాడు. రమ్మను, నాతో కూర్చొని భోజనం చేయమను. రాజుగారితో భోజనం చేసేవాడు దావీదు. ఏ అర్హత లేకపోయినా అభిషేకము అర్హతను కలగజేస్తూ ఉండేది. ఆమేన్. రాజుగారితో భోజనం చేసేవాడు. చివరికి రాజు అయిన సౌలు దావీదుని ఎంత ప్రేమించాడంటే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనురా బాబు, నువ్వు నాతోనే ఉండు అన్నంత ప్రేమ సౌలుకి దావీదు మీద వచ్చేసింది. హల్లెలూయా. 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 తర్వాత మళ్ళీ కొంతకాలానికి దూరం అయిపోవలసి వచ్చింది. ఏ రాజు దగ్గర వెనకాల నిలబడ్డాడో, ఏ రాజుకోటలో దావీదు అడుగుపెట్టాడో తన ఆరాధన ద్వారా, తన నమ్మిన యెహోవా నామమును స్తుతిస్తుని, అదే రాజకోటలో రాజుగా దేవుడు ఒకరోజు దావీదుని నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం ఏదైనా ఒక ఆశీర్వాదానికి అభిషేకం పొందిన మనమందరము కూడా ఆశీర్వాదముకి ఒకేసారి వెళ్ళలేదని అనుకుంటాం. ఆల్రెడీ నీకు వచ్చిన కొత్త ఆలోచన, పాజిటివ్గా నువ్వు థింక్ చేస్తున్నటువంటి నీ యొక్క వే ఆఫ్ థింకింగ్ అంతా కూడా దేవుడు రాజమార్గంలోనికి నిన్ను ముందు పెట్టబోతా ఉన్నాడు. ఆల్రెడీ నువ్వు వెళ్తున్నావు, వస్తున్నావు. ఎవరో ఇంటికి వెళ్ళాను, లేకపోతే ఎవరో ఆఫీస్కి వెళ్ళాను, వారిని చూశాను, వారు ఈ స్థితిలో ఉన్నారు, దేవుడు ఎప్పుడో రోజు నాకు మంచి స్థానం ఇస్తాడు, నాకు ప్రమోషన్ ఇస్తాడు అని నువ్వు ఆలోచిస్తున్నావు, చూస్తున్నావు. ఏదేదో చేసి ఉండవచ్చు, మరలా అక్కడికి చేరి వెనక్కి వచ్చి ఉండవచ్చు. కానీ నీ కొరకు దేవుడు ఆ గొప్ప స్థానాన్ని దాచిపెట్టాడు. దానిని ఎవరు దొంగిలించటానికి ఉండదు. ఆమేన్. మరి దావీదు అభిషేకము ద్వారా రాజు అవుతున్నాడని తెలుస్తూ కొన్ని విషయాల్లో దావీదు విజయం సాధించినప్పుడు, గొల్యాతు సూర్యుడైనటువంటి 6 మూరల జానుడు గొల్యాతుని కొట్టినప్పుడు, తప్పని పరిస్థితుల్లో రాజ్యము దావీదుకి
అప్పగించవలసిన సమయం వచ్చినప్పుడు సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు. అక్కడ అందరూ అన్నారనమాట, ఆ గొల్యాతుని 6 మూరల జానుడి గొల్యాతుని ఫిలిస్తీయుడిని ఎవరు కొట్టలేకపోతే దావీదు వెళ్ళి అంతమందిలో శబ్దము చేసి ఒక చిన్న స్టోన్ తోటి కొట్టుపాడేశాడు. అప్పుడు ఉన్న ప్రజలందరూ ఏమన్నారంటే, సౌలు వేల కొలదియు సౌలుకి రాజుగారికి వేల కొలది, దావీదుకి 10,000 కొలది. అక్కడ దెబ్బ కొట్టేసింది, ఫీజు కొట్టేసింది. అంతే. అంత రాజుగారికి ఎంత ఎక్కడ తేడా వచ్చింది. ఆ దావీదుని పైకి అందరూ కూడా జయం కొట్టారు. అక్కడ ప్రజాస్వామ్యం మారిపోయింది. మొత్తం అంతా కూడా ప్రజలందరూ దావీదుకి జై కొట్టారు. దావీదుకి 10,000 అన్నారు, రాజుగారికి సౌలుకి ఎంత 1,000 కొలది, సౌలుకి 10,000 కొలది దావీదుకి. అంటే అక్కడ శత్రుత్వం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కానీ సౌలుకి దావీదు మీద శత్రుత్వం వచ్చి దావీదుని శత్రువుగా చూశాడు. కానీ దావీదు సౌలుని ఎప్పుడూ శత్రువుగా చూడలేదు. ఇదే వాక్యానుసారమైన జీవితం అంటే. ఆమేన్. ప్రియులరా, ఈ అధ్యాయములో శత్రువుల చేతి నుండి విడిపించావు, సౌలు చేతి నుండి విడిపించావు. సౌలుని దావీదు శత్రువుగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే తనతో తిన్నాడు, ఆ ఉప్పు తిన్నాడు. ఏ ఉప్పు? ఏమంటారు? నా ఉప్పు తిన్నావురా అంటారు కదా. ఏదేమైనా దావీదు గుండె నిండా యెహోవా దేవుడు ఉన్నాడు. ఆ దావీదు గుండె నిండా దేవుణ్ణి స్తుతిస్తూ దేవునినే పెట్టుకున్నాడు. ప్రియులరా, ప్రజలు చాలామంది మీకు శత్రువులుగా ఉన్నారని అనుకుని మిమ్మల్ని శత్రువులుగా దూరం పెట్టి ఉన్నారేమో, కానీ మీరు నేను వారిని దేవునిలో సమాధానంగానే ఉంచుకోవాలి. ఆమేన్. క్రైస్తవ జీవితం, ఈ విశ్వాస జీవితం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దావీదు అంటున్నాడు, నా బలమా, నా రక్షణ శృంగమా, నా కోట, నా ఆశ్రయదుర్గమా, నా దేవుడు. ఇలాగా లెక్క చూసుకుంటే 9 మాటలు మాట్లాడి ఉంటాడు అక్కడ. నా దుర్గము ఏమంటున్నాడు? నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అబ్బా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంటే దేవుని నామాలు ఎలా పెట్టాడంటే, దేవునిని ఏమన్నాడంటే ఆయన నా బలము. ఏమన్నాడు? తన ప్రాణంతో చెప్తున్నాడు, ఓ ప్రాణమా నీకు తెలుసా, ఆయన నా బలము, నేను ప్రేమిస్తున్నాను. ఇంకేమన్నాడు? యెహోవా నా శైలము, నా శైలము, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. ఎందుకు? గొర్రెలు మేపే దావీదు. 20 గొర్రెలు మేపుకునే దావీదు ఇశ్రాయేలు దేశానికి 2వ రాజుగా నియమించబడటానికి పెద్ద అర్హత, క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంతగా ప్రేమించాడు దావీదు దేవుణ్ణి. ఆమేన్. ఎవరిని ప్రేమించాలి మనం? పిచ్చిగా ప్రేమించాలి. ఎవరిని? ఎక్కడ ఆఫీసులో అమ్మాయిని ప్రేమించేవనుకో, కాలేజీలో అమ్మాయిని కానీ బయట అమ్మాయిని ఎక్కడో చోట తగులుతుంది, లేదా ఎక్కడో తగులుతుంటాడు. ఈ ప్రేమ ఎక్కువైపోతే బ్లేడ్లు ఇచ్చి కోసుకునేదే ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. కానీ మన కొరకు యేసు సిలువలో యాగమయ్యాడు. అది నిజమైన ప్రేమ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు, నా బలము. ఏమంటున్నాడు ఆయన? దావీదు ఏమంటున్నాడు? గట్టిగా చెప్పండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము.
నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ప్రేమ అధికమైపోతేనే కానీ ఇన్ని మాటలు రావు. వస్తాయా? హల్లెలూయా. హృదయం ఏది నిండిపోతుందో అయ్యే మాటలు వస్తూ ఉంటుంటాయి. హృదయంలో ఏది ఉందో అదే మాట నీ నోరు తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది. దావీదు హృదయం అంతా కూడా దేవుని ప్రేమ నిండిపోయింది గనక. ఏ ప్రేమ నిండిపోయింది? గట్టిగా చెప్పాలి. నీవు నేను ఎలా ఉండాలో దావీదు చెప్తున్నాడు. మన గుండె నిండా దేవుడు ఉండాలి. ఆమేన్. బ్రతుకు దీవెనగా మారాలంటే 20 గొర్రెలను మేపుకునే దావీదు చెట్లంపడ పుట్లంపడ తిరిగి ఆయన పాటలు పాడుతూ ఉన్నటువంటి దావీదుని గుండె నిండా ప్రేమించాడని చెప్పి ఆ మనుషుడు చెట్ల కింద పుట్ల కింద నడవటం కాదు, రాజసింహాసనం మీద ఉండాలని దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద దావీదుని కూర్చోబెట్టాడు. గట్టిగా 2 చేతులు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. మన గుండె నిండా ఉండాలి. మన బ్రతికి ఎప్పుడు మారుతుందంటే నీవు గుండె నిండా దేన్ని ప్రేమిస్తున్నావో దానికి తగిన ఆశీర్వాదమే వస్తుంది. మీరు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, మీరు మాట్లాడిన ప్రతి సమయము దేవుని మాట నీ నోటంపడి రావాలని నువ్వు ఏమైనా స్కిట్ యాక్ట్ చేసేవంటే అది రాదు. అది నీ బ్లడ్లో ఉండిపోవాలి. మాట్లాడితే దేవుడని మాట్లాడాలి, మాట్లాడితే దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. ఇక వేరే దానికి చోటు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ గుండె నిండా దేవుడు ఉంటాడు. ఆమేన్. దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు. ఆమేన్. మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే నా యేసయ్య, నా కొండ, నా కోట. ఒక మనవాడిని అమ్మమ్మ ముద్దాడుతుంది. ఏమన్నా మాట్లాడుతుంది? నోరు కూడా మార్చేస్తుంది, మూతి కూడా ఆడపిల్లలాగే పెట్టి ఆ పిల్లోడిలాగే పెట్టి చుచ్చు 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 అరే. ఎందుకంటే ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమకి మనం మారిపోతుంటాం. ఆ కొద్ది సమయం మారమా? ఇంకా మీకు మనవలు రాలేదు, మీకు తెలియట్లేదు చాలామందికి. పిల్లల వైపు వెళ్ళి వారిలాగా మాట్లాడటం, చూపు కన్ను దృష్టి కూడా మార్చేస్తాం. ఎందుకంటే చంటి బిడ్డను మనం ప్రేమించినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఆ చంటి బిడ్డకి అనుకూలముగా మనం మారిపోతాం కదా. యేసుని ప్రేమించే మనము యేసులాగా మారిపోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసులా మాట్లాడాలి, యేసులాగా ప్రకటించాలి, యేసులాగా సాక్షిగా ఉండాలి. మనం ఎవరిని ఎక్కువ హృదయంలో పెట్టుకుంటున్నామో వారి మాటలు వస్తాయి, మంచైనా చెడ్డైనా. నీ హృదయంలో ఎవరిని పెట్టుకుంటున్నావు? ప్రియులరా, మీరు యేసయ్యను ప్రేమించండి. ఆయన ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేసేస్తాడు అంతే. ఆమేన్. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు దావీదు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద దావీదు సమాధి ఉంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఇన్ని సమయాలన్నమాట, ఇన్ని మాటలు మాట్లాడి ఇంతగా ప్రేమించేవు, నిన్ను దేవుడి కొండ మీద పట్టణం పైన నిన్ను పెట్టాడా? చూడండి, బ్రతుకున్నప్పుడు పెట్టాడు, మరణించినా కానీ చరిత్ర సాక్ష్యం నిలబడిపోయేలా పెట్టాడు. హల్లెలూయా. మన గుండె నిండా ఆయనను ప్రేమించాలి. నేను అలా ప్రేమిస్తాను. ఆయనను ప్రేమించిన తర్వాత కుటుంబాన్ని ప్రేమిస్తాను. మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? కుటుంబాన్ని ప్రేమిస్తున్నారా? ఆయనను ప్రేమిస్తున్నారా? మీ ఆస్తి ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నారా? ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడేవాడు చప్పట్లు కొట్టండి. ఆయనను ప్రేమిద్దాం. ఆయన మన కోట, ఆయన మన కొండ. ఆమేన్. అందుకనే దేవుడు దావీదుని సింహాసనమే కూర్చోబెట్టాడు. మరిన్ని విషయాలు మరలా మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన, తలలు వంచండి, కళ్ళు మూసుకురండి, ముగింపు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవా మీకు వందనాలు. ధ్యానాంశము ద్వారా నాతో మాట్లాడేవు బాబు. నీ మహిమ, నీ సన్నిధి, నీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండి. గర్భఫలాలు లేని వారి గర్భఫలాలు దయచేయండి. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. వివాహము కాని వారికి జ్ఞానమైన జీవిత భాగస్వాములను, నీతిమంతులను దయచేయండి.
ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్నవారిని, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని, శరీరంలో ఆర్గన్స్ అన్ని పాడైపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ దిగులుగా ఉన్నారో, ఎవరు ఏ బాధపడుతున్నారో ప్రభువా దైవిక స్వస్థత దయచేయండి. కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షింపజేసి దేహానికి దైవిక స్వస్థతను దయచేయండి. మీరు ముట్టి బాగు చేయండి ప్రభువా. చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారిని బాగు చేయండి. శిరస్సు నుండి పాదం వరకు నీ యొక్క ప్రత్యేకమైన అభిషేకాన్ని దయచేయండి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు, ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా. దైవ జ్ఞానం బిడ్డలకు దయచేయండి. గొప్ప విజయము ఎగ్జామ్స్లో మీరు అనుగ్రహించండి ప్రభువానికి వందనాలు. ఉద్యోగాలు లేని వారికి బలమైనటువంటి మంచి జీవనోపాధి కలిగినట్లుగా స్థిరమైన ఉద్యోగములు దయచేయండి. వ్యాపారంలో నష్టపోయిన వారికి దీవెన దయచేయండి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే వారిని ఆశీర్వదించండి. ఎవరు ఏ సమస్యలతో వచ్చారో సమస్యలు తీర్చండి. ఒంటరైన జీవితాలను ఏడుస్తున్న ప్రతి కుటుంబాన్ని తిరిగి నీ దీవెనలతో నింపండి. నూతనముగా వారి జీవితాలను కట్టండి. కృప ద్వారా స్థిరపరచండి. అప్పులు బాధల్లో ఉన్న వారికి అప్పుల నుండి విడుదల దయచేయండి. ఐశ్వర్యవంతులుగా చేయండి, ఆరోగ్యవంతులుగా చేయండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి. ప్రభువానికి వందనాలు. ప్రతి ఇంటిలో నీ యొక్క సునాదము, రక్షణ సునాదము దయచేయండి. నీ సన్నిధి అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.